గుడ్ ఈవినింగ్. బిగ్ క్వశ్చన్తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసిబిలిటీ. ఈరోజు బిగ్ క్వశ్చన్ విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం పాదాల చెంత నుంచి మీకు నేను అందిస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ సాక్షిగా మీకు ఒక నిజాన్ని చెప్పబోతున్నాను. ఆ నిజాన్ని చిన్న కథ రూపంలో చెప్పబోతున్నాను. చిన్నప్పుడు మన పుస్తకాల్లో ఎన్నో నీతి కథలు ఉండేవి. అలాంటి నీతి కథతో ఈరోజు మన బిగ్ క్వశ్చన్ని స్టార్ట్ చేస్తున్నాం. అనగనగా ఒక అడవిలో ఓ గుంటనక్క ఉండేది. ఓ రోజు అది పరిగెత్తుకుంటూ వచ్చి మిగతా జంతువులన్నింటినీ పోగు చేసి ఒక చోట చేర్చి, మరి కాసేపట్లోనే ఆకాశం విరిగి మన మీద పడబోతోంది, మనమందరము చచ్చిపోతాము, ఎముకలు కూడా మిగలవు అంటూ భయపెట్టింది. వెంటనే మిగిలిన జంతువులన్నీ కూడా భయపడిపోయి, నక్కగారు ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగితే ఆ నక్క ఏం చెప్పిందంటే, మిమ్మల్ని అందరినీ నేను సురక్షితమైన ప్రాంతంలోకి తీసుకువెళ్తాను, నా వెంట రండి అని చెప్పాను. మిగతా జంతువులన్నీ ఈ మాట నమ్మి ఆ నక్క వెంట నడిచాయి. ఆ నక్క నెమ్మదిగా ఒక గుహ దగ్గరికి వాటన్నిటినీ తీసుకెళ్ళి ఒక్కొక్క జంతువుని లోపలికి పంపిస్తోంది. ఒక్కొక్క జంతువుని జాగ్రత్తగా లోపలికి పంపిస్తోంది. మీరు లోపలికి వెళ్ళారంటే ఆకాశం విరిగి మీ పైన పడినా కింద పడినా మీ ప్రాణాలకు ఏమీ కాదు, ఏం భయం లేదు, ఈ గుహలో మీరు సురక్షితంగా ఉంటారని చెప్పి నమ్మించి వాటిని ఒక్కొక్కటిగా లోపలికి పంపుతోంది. ఈ హడావిడి మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అడవికి రాజైనటువంటి సింహం గమనించింది. అక్కడికి చేరుకుని అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని ప్రశ్నించింది. అప్పుడు మిగతా జంతువులన్నీ, అయ్యా సింహం గారు, మరి కాసేపట్లోనే ఆకాశం విరిగి నేలపై పడబోతోంది, మనమందరం కూడా చనిపోబోతున్నాము, ఈ నక్కగారు సహాయం చేసి మనల్ని అందరినీ కూడా మా గుంపునంతా తీసుకొచ్చి ఆ గుహలో సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తోంది అని చెప్పాయి. ఎందుకో సింహంకి అనుమానం వచ్చింది. అసలు ఆకాశం విరగడం ఏంటి, మీద పడటం ఏంటి, జంతువులన్నీ చనిపోవడం ఏంటి, ఇదంతా ఎప్పుడూ జరగలేదు ఇప్పటి వరకు అన్నట్టుగా ఒక్కసారిగా గుంటనక్క వైపు చూసి, నిజమేనా వారు చెప్పింది అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసి ప్రశ్నించింది. అప్పుడు ఆ గుంటనక్క కాస్త భయంతో వణికిపోతూ, ఆ ఆకాశం మీద పడుతుందని నేను విన్నాను అన్నట్టు సణుగుతోంది. సింహంకి అనుమానం కలిగింది దాని మాటలు వినగానే. వెంటనే ఏం చేసిందంటే ఆ గుహలోకి తొంగి చూస్తే అక్కడ కళేబరాలు కనిపించాయి, ఎముకలు కనిపించాయి. అప్పుడు అర్థమైంది, ఈ గుంటనక్క తన గుంటనక్కల ఫ్యామిలీకి ఒక్కొక్క జంతువుని లోపలికి పంపించి వాటికి ఆహారంగా ఎరవేస్తోంది అని. ఇది అర్థం చేసుకున్న సింహం ఆ నక్క నడ్డి మీద తన్ని అడవి నుంచి వెళ్ళగొట్టింది. ఇక్కడ నీతి ఏంటంటే, ఈ జంతువులన్నీ ఆ గుంటనక్క మాట నమ్మడం. మళ్ళీ వినండి, ఇక్కడ నీతి ఏంటంటే ఆ జంతువులన్నీ గుంటనక్క మాట నమ్మడం. రెండవ అంశం ఏంటంటే, ఆకాశం విరిగి ఎప్పుడైనా మీద పడుతుందా, నేలపైన పడుతుందా? ఆకాశం కింద పడి అందరూ చనిపోయినటువంటిది సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఇవేవి తెలుసుకోకపోవడం వల్ల అనేక జంతువులు బలైపోయాయి ఈ నక్కకి, గుంటనక్క, దాని ప్లాన్కి, దాని కన్నింగ్ ప్లాన్కి. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను. ఈ నీతి కథ ఈరోజు మనల్ని మనం ఒక్కసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో జరుగుతోంది అదే. ఓ గుంటనక్క ఏం చెబుతోందంటే, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములన్నీ పోతాయి, మీ భూములన్నీ ప్రభుత్వం లాగేసుకుంటుంది, తాకట్టు పెట్టేసుకుంటుంది, అమ్మేసుకుంటుంది, మీ భూమి మీకు కాదు అని చెప్తోంది. పాపం అమాయకంగా ఎవరైనా నమ్మితే ఆ గుంటనక్కను నమ్మినట్టే నమ్మిన జంతువులు ఏ రకంగా బలైపోయాయో అలాగే జీవితాలు బలైపోతాయి. ఇప్పుడు ఈ గుంటనక్క ఏం చెబుతోంది, మనల్ని అందరినీ తీసుకెళ్లి ఆహారంగా వేస్తుంది. ఆ గుంటనక్కను నమ్మి ఓటేస్తే జరిగేది ఇదే. కాబట్టి విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించాలి. ఏ ప్రభుత్వమైనా, ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజల భూములు లాక్కుంటుందా, అమ్మేసుకుంటుందా, తాకట్టు పెట్టేసుకుంటుందా? ఈరోజు 6000 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే జరిగింది. ఒక్కరైనా కంప్లైంట్ ఇచ్చారా? చిన్న లాజిక్ సార్. ఆ జంతువుల కథలో ఏం జరిగిందో మన జీవితంలో అదే జరుగుతోంది. మనం తెలివిగా ఆలోచిస్తే ఆ గుంటనక్క ఎవరో తెలుస్తుంది, గుంటనక్క ఫ్యామిలీ ఏదో తెలుస్తుంది, అమాయకంగా బలైపోతున్నటువంటి వారు ఎవరో తెలుస్తుంది, సింహం ఎవరో కూడా మీకు అర్థమవుతుంది. ఇది అసలు విషయం. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ నీతి కథను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి గుంటనక్కని నడ్డి విరిచి అడవి నుంచి తరివేసినట్టుగా
ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి ఈ నీతి కథని ప్రతి ఒక్కరూ ముగ్గురికి చెప్పండి. ఆ ముగ్గురులో ఒక్కొక్కరు మరో ముగ్గురికి చెప్పండి. అంత సమయం లేకపోతే ఈరోజు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉంది, షేర్ చేయండి. ఈ కథను అందరికీ వినిపించండి సార్. మనకు పుస్తకాల్లో ఆ రోజు నీతి కథలు ఉండేవి. నీతి కథలు చదివి ఎంతో నీతిగా పెరిగాం. కానీ అవి చదవని గుంట నక్కలున్నాయే, ఇలాంటి అవినీతికి పాల్పడుతూ ఉంటాయి, బెదిరింపులకు పాల్పడుతూ ఉంటాయి, మోసం చేయడానికి చూస్తూ ఉంటాయి, కన్నింగ్ ప్లాన్లు వేస్తూ ఉంటాయి. వాటి నుంచి మన జీవితాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాం. ఈ గుంట నక్కల ఫ్యామిలీలో ఒక నక్క గురించి చెప్తా. ఈ గుంట నక్కల ఫ్యామిలీ అంటే చంద్రబాబు ఫ్యామిలీలో ఒకరి గురించి, ఆ పచ్చమూకలో ఒకరిని గురించి, పవన్ కళ్యాణ్. ఇతను అందులో చేరినందువల్ల గత 10 ఏళ్లలో అతను సంపాదించిన ఆస్తి ఎంతో తెలుసా? 2000 కోట్లు సార్, 2000 కోట్లు. అవునా కాదా అన్నది ఆధారాలతో సహా మరి కాసేపట్లోనే మీకు చూపించబోతున్నాను. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పాలి పవన్ కళ్యాణ్. అలాగే ప్రజలు అడుగుతున్నటువంటి 10 ప్రశ్నలకు వివాహ వ్యవస్థపై, ఏ వ్యవస్థ గురించి అతను మాట్లాడతాడో ఆ వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ఆ 10 ప్రశ్నలు ఏంటో చూద్దాం స్క్రీన్ పైన. క్వశ్చన్ నెంబర్ 1, కాపుల ఓట్లు కావాలి కానీ వాళ్లకు రిజర్వేషన్లు మాత్రం వద్దు అంటాడు. కాపుల ఓట్లేమో కావాలి కానీ వాళ్ళకి రిజర్వేషన్లు మాత్రం అక్కర్లేదు అంటావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 2, ముస్లింల ఓట్లు కావాలి కానీ వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేయాలంటావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 3, మంగళగిరిలో 100 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని బినామీలతో కొనుగోలు చేశావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 4, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో 50 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంటే అఫిడవిట్లో 14 ఎకరాలని చూపించావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 5, అందులో 250 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నీ బినామీలతో కొనుగోలు చేయించావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 6, 2019 ఎన్నికల్లో కాపు ఎన్ఆర్ఐల నుంచి విరాళాల రూపంలో 125 కోట్లు వసూలు చేశావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 7, సినీ పరిశ్రమలో అలాగే బయట టీజీ ప్రసాద్, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ లాంటి వాళ్ళంతా నీ బినామీలే. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 8, తంగెళ్ల శ్రీనివాస్కు చెందిన 2500 టీ దుకాణాలు, 2500 టీ దుకాణాలను బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 9, జనసేన టికెట్లను టీడీపీ వాళ్ళకి ఇచ్చినందుకు ఒక్కో టికెట్పై 20 కోట్లు వసూలు చేశావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 10, నువ్వు సిల్వర్ స్క్రీన్పై హీరోవై, పొలిటికల్ స్క్రీన్పై విలన్వి. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. ఈరోజు అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ పాదాల చెంత నుంచి ఈరోజు బిగ్ క్వశ్చన్ అందిస్తున్నాను నేను. ఇందులో వాస్తవాలేంటో ఆధారాలతో సహా చూపించబోతున్నాను. ఆధారాలతో సహా మన ముందున్నారు పోతిని మహేష్ గారు. ఈ మధ్యనే వైఎస్ఆర్సీపీలో వారు జాయిన్ అయ్యారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అనలిస్ట్. ముందుగా ప్రసాద్ గారితో స్టార్ట్ చేస్తాం. సార్ ప్రసాద్ గారు, ఈరోజు ఈ నీతి కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? గుంటనక్క మాట నమ్మితే జీవితాలు నాశనం అయిపోతాయా లేదా? ఆ గుంటనక్కల ఫ్యామిలీలో ఒకటైనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు 2000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారా లేదా? ఈశ్వర్ గారు, ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మహేష్ గారికి మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు అండి. సార్, ఒక్కటి మాట చెప్తాను. విశ్వసనీయత అన్నది మనిషికి లేనప్పుడు, తర్వాత ఒక దిశ లేకుండా ఒక రాజకీయ క్షేత్రంలో ఏదో గుడ్డది చేల్లో పడినట్టు రాజకీయాలు చేరడానికి వస్తే వీళ్ళందరూ, మీరు గుంటనక్కల కథని వాళ్ళకి అన్నం పెట్టడానికి అన్నట్టు కాన్సెప్ట్లో మీరు చెప్పారు. కానీ వీళ్ళ యొక్క ప్రాయోజిత కార్యక్రమం ఎలా ఉంటుందంటే అండి, అట్లీస్ట్ వాళ్ళకైనా అన్నం పెడితే ఎవడైనా సంతోషిస్తారు. కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే అండి, మనం నీలిమందు గుంటనక్క కథ ఒకటి ఉంది, మీకు తెలుసో తెలీదు. ఆ నీలిమందు డబ్బాలో పడిన నక్క అడవిలోకి వెళ్ళి, నేనే ఈరోజు నుంచి రాజుగా ప్రతిష్ఠించబడ్డాను, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పి వర్షం పడేదాకా, అంటే రేపు పొద్దున ఎలక్షన్స్ జరిగేదాకా వీళ్ళే అధికారం అన్నట్టుగా ఆ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ గుంటనక్కల నాటకాలు ఆడుతున్నారు. అందుకే మీరు గమనించారు లేదో, అధికారం చేజిక్కించుకున్నట్టు
ఆ వర్షం పడగానే నీళ్ళు మందు వెలిసిపోయిన తర్వాత ఇది ఆఫ్టర్ ఆల్ నక్కని తోలు తీసేశారు మిగే జంతువులన్నీ. అట్లాగే వీళ్ళ యొక్క నిజస్వరూపం అన్నది ఏంటంటే పైకి నటన అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, కార్పొరేట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు చక్కగా ప్రాఫిట్ మాడ్యూల్ ఉన్న వాళ్ళకి సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ తీసుకెళ్ళి సిఎస్ఆర్ యాక్టివిటీ ఏం చేస్తారు. ఇది అప్పనంగా ఎత్తుకొచ్చిన డబ్బులు కాబట్టి ఒక 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక 3-4 నెలల పాటు సంవత్సరం పాటు నటించాడు. కౌలు రైతులకు లక్షిస్తున్నాం అన్న దగ్గర. ఇట్స్ ఓన్లీ ఏ మేనేజ్మెంట్ షో అన్నమాట. ఒక మేనేజ్మెంట్ ఈవెంట్ని రక్తి కట్టించాడు. ఎంత కదన్నా అదొక వెరీ గుడ్ యాక్టివిటీ, ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్. బట్ దాని వెనకాతలు జరుగుతున్నాయి. మీరు గమనించారు లేదో, ఈ సినిమా పరిశ్రమ వాళ్ళ మీద రేరెస్ట్గా ఐటీ రైడ్లు జరుగుతాయి. దొరికినప్పుడు కోడిపెట్టలో దొరుకుతారు, ఎంతెంత ఎత్తుకెళ్ళిపోతారో మూడో కంటికి తెలియదు. కానీ ఇక్కడ స్ట్రాటజికల్గా మీరు ఈ కుటుంబం అంతా మీరు గమనించగలుగుతారంటే చిరంజీవి గారు ఆచ్ఛేదనతో వచ్చిన వీళ్ళ స్వయం ప్రతిపత్తి లేని హీరోలు. ఈయన గురించి ఊరికనే కథలు చెప్తారు కానీ సార్, ఇతని ఇండస్ట్రీలు మొత్తం మీద ఏ సినిమా కూడా ఇవాళ దాకా 100 కోట్లు దాటిన సినిమా లేదు. ప్రతిదీ డబ్బింగ్ సినిమాలు ఇతనివి. రేరెస్ట్గా 1-2-3 వేళ్ల మీద లెక్కెట్టవచ్చు సినిమాలు ఆయన చేసిన 25-30 సినిమాల్లోనూ. మిగిలిన అన్ని డబ్బింగ్ సినిమాలే. అంచేది ఏంటంటే ఒక బ్లాక్ అనే మనీని వైట్ కింద, వైట్ అనే మనీని బ్లాక్ కింద మార్చడానికి ఇలాంటి హీరోల కింద, ఇలాంటి ఫ్యామిలీ ఎస్టాబ్లిష్మెంట్లోనూ జరుగుతున్న ఒక దాష్టికం. ఎందుకంటే ఐటీ ఎగవేతకి తీసుకుంటున్న ఒక ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఈ నాగబాబు లాంటి ఉంటాడు, ఎందుకు సినిమాలు చేస్తారు, అన్ని లాసులే. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు అన్నదం లేదో వాళ్ళ అంతులేని కథలో జయప్రద కళ్ళు తుడిచినట్టు తుడిచి డబ్బులు మేమే ఇచ్చాం లేకపోతే ఉరెట్టుకుని చచ్చిపోతామని బెదిరించిన ఉదంతాలన్నీ మీరు గమనించగలిగితే వీటిల్లో వీళ్ళ ఆస్తులు మాత్రమే పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏ అండక ఆ గొడుగు పట్టే రాజకీయ నాయకులు. ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో మీరు గమనించట్లేదు, వాళ్ళ కేజ్రీవాల్ అటువంటి పార్టీ పెట్టించిందంతా కూడా బీజేపీయే. ఎప్పుడైతే అతను ఎదుగుదల ఉందో అక్కడ లటక్కమని తీసుకొచ్చి లోపటేసి వాళ్ళు ఏమీ కాకుండా వాళ్ళ బెయిల్ ఇచ్చారు. ఇదే సేమ్ సినారియోలో వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఈ పార్టీలో ఈ ఒక ఆల్టర్నేటివ్గా ఒక ప్రతిష్ఠించబడిన జనసేన పార్టీ కేవలం వాళ్ళ ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎదుగుదల అన్న దగ్గర తెలుగుదేశం ఓటు బ్యాంకుని ఎప్పుడైతే చీల్చుకుంటూ జనసేన పట్ల పెరుగుతోంది అన్న దగ్గర మళ్ళీ ఎవ్వరికి అనుమానం రాకుండా పొత్తోను దాని ఆవశ్యకత అని చెప్పి లోపల తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళకి బార్టర్ సిస్టంలో చూడండి వస్తు సరఫరా చేసినట్టు క్యాండిడేట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా పనికి ఆహార పథకం 2 కోట్లు ఎత్తుకెళ్ళిపోయే కార్యక్రమం. అలా లెక్క క్లియర్ అండి. 20 కోట్లు ఎమ్మెల్యేకి, 150 నుంచి 200 కోట్ల మధ్యలో ఎంపీలకి లెక్క. ఆ లోకేష్ చంద్రబాబు నాయుడు ఎవరిని అడిగినా ఆ బకరగాలు నిలబడిన ఎంపీలు ఎవరిని అడిగినా అదే ఆన్సర్ చెప్తారు. ఇదేం పెద్ద వింత కాదు. నిక్కచ్చిగా పనిచేసే పోతుల మహేష్ లాంటి వ్యక్తుల్ని ఇలాగే నిర్వీర్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటంటే ఒక నాయకుడి కింద పార్లగా ఎదగాలి, నాతో పాటు 10 అడుగులేసి నాకున్న ఐడియాలజీని ప్రజలకు తీసుకెళ్లాలన్న దాంట్లో ఎరుబాగులలో పోతుల మహేష్ ఎన్నాళ్ళు బట్టి పనిచేసుకుని చచ్చాడు. ఈ 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు జనసేనలో మనం ఒక 4 పేర్లు చెప్పండి అయ్యా బాబు అంటే వారి పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఎంతగా కష్టపడ్డారు, ఎంతగా ఆ పార్టీ కోసం మనస్ఫూర్తిగా కష్టపడ్డారు, శ్రమ చేశారు. పార్టీని నిలబెట్టడం కోసం ఆయన చేసినటువంటి కృషిని కానీ, ఆయన చేసిన పనిని కానీ, పార్టీ కోసం పడ్డ శ్రమని కానీ ఏమాత్రం గుర్తించకుండా కాసేపట్లో వారితో మాట్లాడబోతున్నాను. నాకు తెలిసి దాదాపు 30 కోట్లకు ఆ టికెట్ అమ్ముకున్నారని సార్. కాదు సార్, 30 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ఒక టాక్ నడుస్తోంది. మరి వాస్తవం కాదో వారి నోటితోనే కాసేపట్లో విందాం మనం. కాదండి ఈశ్వర్ గారు, మీకు మెసేజ్ చెప్తాను సార్. మహేష్ గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకులు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా పవన్ కళ్యాణ్? ఉండదండి, ఉండదు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఒక ధ్యేయంతో పనిచేసే నాయకుడికి ఆ ధ్యేయం ఏంటో ఆయనకే తెలియదు. కానీ ఆ ధ్యేయం పార్టీ యొక్క ఐడియాలజీని పూర్తిగా అడాప్ట్ చేసుకునేవాడు పోతుల మహేష్. ఆయన ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్తే వల్ల కౌన్సిలర్ ఎలక్షన్స్లో అతను పడిన పోరాటం ఏంటో నాకు తెలుసు. బట్ ఈవెన్ ఆఫ్టర్ దే డోంట్ వాంట్ దట్. వాళ్ళకి అది వద్దు. మనం ఏంటంటే ఎంతసేపు నాకు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే దాన్ని నేను ఏ విధంగా నల్లధనాన్ని, నల్ల సామ్రాజ్యాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవడం దాని మీదే ఉంటాడు. అలాంటి దగ్గర చిత్తశుద్ధితో పనిచేసే పోతుల మహేష్ నచ్చడు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి? భజన, నాదెండ్ల మనోహర్లు అటు తన్మయించిపోతాడు, పరవశించిపోతాడు. ఏంటో నాకు తెలియదు. ఏమి చేసి చచ్చాడు రా బాబు అంటే ఏటి చేసి చచ్చింది ఉండదు. కానీ నాదెండ్ల మనోహర్ కళ్ళల్లో ఆనందం కోసం. నెక్స్ట్ చూస్తే నాగబాబు ఏమీ తెలియని ఒక దేబ్జేది, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు ఒక ఉత్సవ విగ్రహాన్ని పక్కన కూర్చోపెట్టి వీళ్ళిద్దరూ పరవశించిపోతే నిజమైన క్యాడర్ ఎవరైతే ఉంటారో నిజంగా చూడండి, చంద్రబాబు నాయుడు చేసిన పని తప్పు, 100 కోట్ల పెనాల్టీ వేయించాడు ఎన్జీఆర్టీలో ఆ బొలిసెట్ సచిన. అలాంటి వాళ్ళు నచ్చరు. ఎందుకు నచ్చరంటే వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉండదు. వీళ్ళ యొక్క జనసేన యొక్క ఐడియాలజీ నచ్చి మెచ్చి వస్తారు వీళ్ళు. అది ఐడియాలజీలు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉండవు. ఐడియాలజీలు ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళలో ఎవడో ఒకడు పనిచేసి వాడికి టికెట్ వచ్చి వాడు గెలుస్తాడన్న దగ్గర కరెక్ట్గా తోకలు కత్తిరించినట్టు వాళ్ళకి టికెట్ లేకుండా పార్టీ వివక్షకు గురి చేస్తుంది. మీరు 30 కోట్లు అంటారు సార్. ఆ సుజనా చౌదరి లాంటి మొత్తం బ్యాంకులు ఎత్తుకెళ్ళిపోయి వచ్చిన డబ్బులతో ఎన్ని కోట్లు తగలబెడతాడో కళ్ళ కట్టినట్టు తెలుసు. డిపాజిట్లు వస్తే గగనమే. ఆ జీవితంలో కౌన్సిలర్ కూడా గెలిచిన పాపం పోలే. ఎందుకంటే పోతుల మహేష్ లాంటి వ్యక్తిని బలేసేసి అక్కడ బీజేపీ కూటమి లేకపోతే తెలుగుదేశం ఆవశ్యకత, డబ్బులు లేనితనం, ఇవన్నింటినీ ఇలాంటి వ్యక్తులు బలైపోతూనే ఉంటారు. ఎందుకంటే పార్టీకి ఒక త్రికరణ శుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. ఏమన్నా నీ ఐడియాలజీ ఏంటో అని చెప్తే నేను 10 సంవత్సరాలు బట్టి వాళ్ళతో డిబేట్లు చేస్తున్నాను సార్.
ఒక్కడు ఒక ఐడియాలజీ చెప్తే ఒట్టు ఇది మా పార్టీ సిద్ధాంతం సార్ ముందుకు తీసుకెళ్ళాలని. ఎందుకంటే ఐడియాలజీ ఉండదు, డబ్బులు దాని ఆవశ్యకత. ఎవరు డబ్బులు ఇస్తే ఆడు గొరి కట్టుకోవడం, ఆడు వెనకాల తిరగడం. ఇప్పుడు తెలుగుదేశం పక్కకి వెళ్ళి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీల్చిన 2019 అంటే 125 కోట్ల బడ్జెట్కి ఎన్ఆర్ఎల్ దగ్గర మొత్తం డబ్బులు ఎత్తేసాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడానికి ఉపయోగపడుతున్నాడంటే మొత్తం కొంప ముంచడానికి ఉపయోగపడ్డాడు. ఈ బయటికి వెళ్ళి ఆడుకుంటే కొంప ముంచాడని చెప్పి 2024లో మళ్ళీ పక్క తీసుకొచ్చి ఈ దత్తపుత్రుని తీసుకొచ్చి నెత్తికెక్కించుకుని ఒక గేమ్ స్టార్ట్ చేశారు. దీనికేంటి? ఈ కలయికల వల్ల కూడా పోయిన తెలుగుదేశం ఓటు బ్యాంకుని జనసేన పార్టీ స్థిరీకరించుకుంటుంది కాబట్టి ఇది కూడా మాకు నచ్చట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం. ఎందుకంటే తిట్ల దండకం తప్ప ఇంకోటి పని పాటు ఉండదు పవన్ కళ్యాణ్కి. తిట్ల దండకం బదులు ఇప్పుడు ఏం చేశారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలాంటి విషయాలన్నీ తీసుకొచ్చి ప్రజల్లో నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారు. దానికి అగ్గి కాజ్యం తోడినట్టు ఏమి తెలియని పవన్ కళ్యాణ్ కూడా అదే అసందర్భ పేలాపనలు, పిచ్చి పేలాపనలు మీరు గమనించుకోండి. సో నికరమైన ఐడియాలజీ ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పరితపిస్తూ ఉన్న ఆస్తులు కొవ్వొత్తులా కరగబెట్టుకుని ప్రజాస్వామ్యం పరిరక్షణ చేస్తామన్న పోతుల మహేష్లటోడికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే వాడి స్వార్థ ప్రయోజనాలతో చేస్తున్న రాజకీయాలు. ఈ స్వార్థ ప్రయోజనాలకు ప్రజలు బలైపోయి అపశోభం తెలియని యువత బినామీ ఆస్తులు, టికెట్లు అమ్ముకోవడం, రైట్, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మనం సిద్ధాంతాలకు కట్టుబడకపోవడం వల్ల. సిద్ధాంతాలను గాలికి వదిలేయడం. పవన్ అంటే గాలే కదా, గాలికి వదిలేయడం. ఎప్పుడైతే సిద్ధాంతాలను గాలికి వదిలేశారో అప్పుడే అర్థమైపోతుంది మనకి. ఒక బయట అతనిది ప్లే చేస్తాను. పోతిన మహేష్ గారితో మనం మాట్లాడదాం. వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ ఏమంటున్నారంటే కాపులకు రిజర్వేషన్లు అక్కర్లేదట, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనేటటువంటి బీజేపీ విధానమే కరెక్ట్ అట. ఆయన మనసులో మాట ఓ ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడుతూ బయట పెట్టేశారు. మొన్నటికి మొన్న ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనన్నారట. ఆయన చెప్పారట ఇవ్వనని, ఈయన విన్నారట. అయినా సరే కాపులంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చేరారట. ఇప్పుడు ఈయనే అంటున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది నా చేతిలో లేదు, కేంద్రం చేతిలో ఉందని. దాన్ని మార్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదు, ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి అని అంటున్నారు. ఒక పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ మీరు విన్నారు కదా, యూట్యూబ్లో చూసి నేర్చుకున్న ఇంగ్లీష్ అది. సరే ఏదైతే ఏం కానీ కాపులకైతే ఇప్పుడు రిజర్వేషన్లు అక్కర్లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మీరేం పెట్టారు? కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి, రాజ్యాంగం యొక్క 9వ షెడ్యూల్ ప్రకారం కాపుల రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు పెట్టారా లేదా? అన్నారా లేదా? చర్యలు తీసుకుంటానని చెప్పారా లేదా? మరేంటిది 2019 నాటి మేనిఫెస్టో. మీ మేనిఫెస్టోలో పాయింట్ నెంబర్ 81 కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని. ఇప్పుడు 4 మడత పెడతారు. ఎవరి కోసం? చంద్రబాబు కోసం. ముస్లింలకి రిజర్వేషన్లు వద్దంటారు. ఎవరి కోసం? బీజేపీ కోసం. సార్ పోతిన మహేష్ గారు ఒక విషయం చెప్పండి సార్. ముందు సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత అతను ఆస్తులు, అక్రమాస్తులు ఏ రకంగా వచ్చాయి, ఈ 10 ఏళ్లలో అతను చేసినటువంటి సినిమాలన్నీ, అతను సంపాదించిన ఆస్తులు ఎంత మాట్లాడు. అసలు సిద్ధాంతానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందా లేదా? కాపులకు రిజర్వేషన్లను 2019లో మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు అక్కర్లేదని అంటున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు అసలు అవసరం లేదంటున్నారు. ఉన్న రిజర్వేషన్లు తీసేయచ్చు అంటున్నారు. ఏం చెప్తారు? నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన మాట్లాడడానికి ఒక స్థిరత్వం కానీ అదేవిధంగా ఒక పాలసీ కానీ ఉండదు. ఎందుకనంటే ఆయన మాట్లాడేటప్పుడు చూడండి, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం చాలా బలంగా చేసేటువంటి టైంలో సినిమా షూటింగుల నుంచి బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు. ఆ రోజు కూడా కాపు ఉద్యమానికి వ్యతిరేకంగా, కాపులు ఏదైతే రిజర్వేషన్లు కోరుకుంటున్నారో అంశానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి బయటకు వచ్చి ఆ రోజున చాలా అర్జెంటుగా హైదరాబాద్లో ఒక దగ్గర నుంచి మాట్లాడారు. కానీ ఇంతవరకు ఏ రోజు కూడా కాపుల అభివృద్ధి సంక్షేమం పట్ల కానీ, కాపుల విద్యా ఉద్యోగాల గురించి కానీ ఏ రోజు మాట్లాడిన దాఖలా లేవు. ఆయన ఎప్పుడు సమావేశం పెట్టినా కూడా ఏదో చేద్దామని చెప్తారు, కానీ ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి అంశం మీద మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఆయన దగ్గర ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉండదు. మీరు కావాలంటే చూడండి, కాపులు కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేశారు, కాపులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు అని ఆయనకి స్పష్టంగా ఓట్లు వేసిన తర్వాత తెలిసిన తర్వాత ఎలాగోలాగే కాపు ఓట్ బ్యాంకును చేల్చాలి, కాపు యువతని పక్కదారి పట్టించాలని ఎంతసేపు కూడా కాపులకి వేరే సామాజిక వర్గం మధ్య గొడవలు పెట్టడానికే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పనిచేస్తారు.
అందుకనే చూడండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టి రెడ్లకి కాపులకి మధ్య గొడవ పెట్టాలని చూశారు. అట్లాగే 2024లో మొన్న టికెట్స్ కూడా జనసేన పార్టీ నుంచి బీసీలు ఎవరికి కావాలని టికెట్లు ఇవ్వకుండా కాపులకి బీసీలకి గొడవ పెట్టాలని చూశారు. ఆయన కులాలను కలిపే ఆలోచన విధానం ఎప్పుడు ఉండదు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, కులాల మధ్య గొడవలు పెట్టి తద్వారా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చాలనే పనే చేస్తారు ఎప్పుడైనా చూడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఏముంటుంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి 200 సీట్లలో 50% అంటే 100 సీట్లు కేటాయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఆయన బడుగు బలహీన వర్గాలకి, అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకి, బహుజనులకి న్యాయం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంబేద్కర్ గారి ఆలోచన విధానం అమలు చేసేటువంటి వ్యక్తి, బలహీన వర్గాలకి బహుజనులకి అధికారం అందించేటువంటి వ్యక్తి, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చూడండి చంద్రబాబు నాయుడు గారికి పాలేరుగా పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి పల్లకి మోసే వ్యక్తిగా పనిచేస్తారు. ఎప్పుడు కూడా కులాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడమే పవన్ కళ్యాణ్ గారి పని. ఆ పని ఎప్పుడు చేస్తారు. అందుకనే ఏ రోజు కూడా కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు, కాపులకు మంచి చేసేటువంటి పని లేదు. వాళ్ళని ఎంతసేపు సెంటిమెంట్గా రేకొట్టి యువతని రెచ్చగొట్టి ఆ ఓట్లని తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ చేయడానికే పనిచేస్తారు తప్పించి ఏ రోజు కూడా కాపు సామాజిక వర్గ అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం ఒక్కసారి కూడా ఆయన ఫలానా విధంగా చేస్తా అనేటువంటి అంశం ఎప్పుడు కూడా తీసుకోవాలా. మీరు చూసుకోండి కావాలంటే కూటమిలో కూడా మొత్తం ఇచ్చిన సీట్లు తెలుగుదేశం వీళ్ళందరూ ఇచ్చిన సీట్లు మొత్తం కలిపితే 24-25 లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 35 అసెంబ్లీ స్థానాలు, 4-5 ఎంపీ స్థానాలు ఇచ్చారు. కానీ కూటమిలో అలా ఎందుకు జరగల? బీజేపీ పార్టీ అసలు ఇచ్చిందా? దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ప్రశ్నించారా? ఎక్కడైనా మాట్లాడారా? అట్లాంటివి చేయరు. ఆయన ముద్రగడ పద్మనాభం గారిని తిట్టమనండి, బాధ పెడతారు బయటకు వచ్చి. ఎందుకంటే కాపులకి మేలు చేసే వ్యక్తిని ఆయన ఏదో రకంగా వెన్ను విరిచేసే పని మీదే కూర్చుంటారు. ఆయన కాపులకి మేలు చేసేటువంటి వ్యక్తుల్ని ఆయన ఎదగనివ్వకుండా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరించేటువంటి పాలేరు డ్యూటీనే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చేస్తారు. సార్ ఒక ప్రశ్న అడుగుతాను సార్, చెప్పండి. ఈరోజు నిన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆయన టికెట్లు అమ్ముకున్నారు అన్నారు. మీకు రావాల్సినటువంటి టికెట్ మీరే వస్తారు ఖచ్చితంగా అని నియోజకవర్గ ప్రజలు, జనసేన అభిమానులంతా భావిస్తున్నటువంటి తరుణంలో విజయవాడ పశ్చిమ టికెట్కి సంబంధించి మీకు రాలేదు. ఆ టికెట్ ఎలా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎంతకు వెళ్ళిపోయింది? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి, చెప్తారా కనీసం? ఖచ్చితంగా నన్ను డిసెంబర్ 23 2023 డిసెంబర్ 23 పార్టీ ఆఫీస్కి పిలిచారు. 1-to-1 మాట్లాడారు. మహేష్ ఆర్థికంగా ఎంత పెట్టుకోగలవు, మిగతా సపోర్ట్ ఏం కావాలి, టికెట్ మీకు ఇస్తామని చెప్పారు. అప్పుడు నేను చెప్పా, ఇది మరి సందర్భం కాకపోయినా నెంబర్ చెప్పాల్సిన అవసరం కాకపోయినా కూడా చెప్తున్నా, చాలామందికి తెలవాల్సినటువంటి విషయం. నేను ఆ రోజు నాకున్న పరిధి ప్రకారం 8 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకుంటానని చెప్పాను. ఆ డబ్బులు అరేంజ్ చేసుకోమని చెప్పారు. నేను కూడా ఆస్తులు తాకట్టు పెట్టి విజయవాడలో ప్రముఖుల దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా జరిగింది. జనవరి 7కే రెడీ చేసుకున్నా. నన్ను ఫిబ్రవరి 25న హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పిలిచి డబ్బుల గురించి అడిగారు. నేను డబ్బులు రెడీ చేసుకున్నానని చెప్పాను. మహేష్ మొదటి జాబితాలో నీ టికెట్ ఇవ్వలేకపోయాం, ఖచ్చితంగా రెండో జాబితాలో నీ టికెట్ ఇస్తామని చెప్పారు. నేను కూడా విజయవాడ వచ్చి అంత ఆనందంగా ప్రచారం వేగం చేసి నా భార్యని, నా కూతురుని కూడా ప్రచారంలోకి తీసుకొచ్చా. అయితే నాదెండ్ల మనోహర్ అప్పటికే విజయవాడలో ఒక్కలగడ భాస్కర్రావు గారు అనేటువంటి ఒక ఐరన్ వ్యాపారి దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడుకున్నారు. నేను ఆయన్ని కూడా కలిసా. భాస్కర్రావు గారు ఏం జరిగిందని మాట్లాడితే మహేష్ నన్ను కూడా 20 కోట్ల రూపాయలు డిపాజిట్ చూపించమన్నారు, నేను 15 కోట్ల వరకు చూపిస్తానని చెప్పారు. మరి ఆయనకన్నా పెద్ద బేరం సుజనా చౌదరి గారి రూపంలో వచ్చింది కాబట్టి 30 కోట్ల రూపాయలకు అమ్మకం చేశారని సుజనా చౌదరి గారు దగ్గర మనుషులే నాకు చెప్పారు. అందుకనే టికెట్ పొత్తు ధర్మంలో భాగంగానే ప్రజలకు అబద్ధం చెప్పారు ఆ రోజున. నిన్న మళ్ళీ ఏం చెప్పారు వచ్చి అమరావతి గురించి అంట. గుంటూరు జిల్లాలో ఒక టికెట్ కూడా లేదా?
పొత్తు ధర్మం పాటించడానికి, టికెట్ ఇవ్వడానికి, అమరావతి గురించి మాట్లాడడానికి. కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉన్నాయి కదా, ఎక్కడైనా సీట్ ఇవ్వచ్చు కదా. అవనగడ్డ ఇవ్వచ్చుగా, పోనీ ఖాళీగానే ఉందిగా, ఇవ్వలేదే. మంగళగిరి ఇవ్వచ్చుగా, ఇవ్వలేదే. గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఇవ్వచ్చే, ఇవ్వలేదే. విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ ఉంది, ఇవ్వలేదే. మైలవరం ఉంది, ఇవ్వలేదే. మీరు ఈ అన్ని అంశాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి చెప్పారు, కానీ ఆయనకి అందిన డబ్బులు 30 కోట్లు. మీరు ఆధారం అడిగారు కదా మీరు, ఈశ్వర్ గారు. నేను ఎప్పుడైతే డబ్బులు రెడీ చేసుకున్నానని చెప్పానో, నాకు మార్చి 10వ తారీఖున పీపుల్స్ మీడియా అధినేత ఎవరైతే ఉన్నారో టీజీ విశ్వప్రసాద్ నాకు ఫోన్ చేశాడు డైరెక్ట్గా. నా ఫోన్కి అసలు రికార్డింగ్ ఆప్షన్ ఉండదు, అసలు ఉండదు. చాలా ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది, అన్ని 9s వచ్చే నెంబర్ వచ్చింది. ఎవరింత ఫ్యాన్సీ నెంబర్ వస్తుందని ఆ ఫోన్ రికార్డ్ చేసి ఆ రోజున నా పేరు టీజీ విశ్వప్రసాద్, నేను పీపుల్స్ మీడియా, మహేష్ గారు మీ సీటు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్పాడు. నువ్వు ఎవడవి నాతో మాట్లాడడానికే? నీకు అదే నేను చెప్తున్నా, అదే పవన్ కళ్యాణ్ గారు బినామీ కనుకే నాకు ఫోన్ చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు బినామీ అతను. ఇప్పుడు అతను బ్లాక్ మనీని వైట్గా మార్చి ఇతనితో సినిమాలు తీయడం అంతా ఇదంతా ఏదో జరుగుతోందని గతంలో అతని పైన ఆరోపణలు వచ్చాయని వాస్తవమేనా మరి? వాస్తవమే, నిన్న కూడా చెప్పా. నేను ఆ రోజు అతనికి చెప్పా, రాజకీయాల్లో మేమందరం కూడా నిలబడుతుంది సమాజంలో మార్పు గురించి, కొత్త తరం రాజకీయాల కోసం పనిచేస్తున్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తే అప్పుడే ఫోన్ పెట్టేశాడు అతను. ఫోన్ పెట్టేశారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు కూడా చెప్పి ఆ రోజున చెప్తారే మాకు తెలియదే అని మాట్లాడరు, నాంగనాచి మాటలు. మీరు అడిగారు కదా, 2018 డిసెంబర్లో కూడా అమెరికా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. వెళ్తే అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా టీజీ విశ్వప్రసాదే చూశారు. అప్పటికే చంద్రబాబు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకొని ఆ డబ్బుల్ని వైట్ కింద మార్చుకోవడానికి అమెరికా వెళ్ళారు ఆ రోజున. అట్లాగనే నిన్న కూడా చెప్పా, నేను పేరు ఎత్తడం ఇష్టం లేదు, నాకు ఆడవాళ్ళని బయటికి తీసుకురావడం ఇష్టం లేదు, అయినా కూడా చెప్తున్నా అని చెప్పి రేణు దేశాయ్ గారికి ప్రతి నెల కూడా 10 లక్షల రూపాయలు ప్రశాసన్ నగర్ ఆఫీస్కి తీసుకొచ్చి ఇచ్చేది టీజీ విశ్వప్రసాదే. ఆ డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేసి వారు హైదరాబాద్ నుంచి రేణు దేశాయ్ గారికి ట్రాన్స్ఫర్ చేస్తారు, అందులో కూడా ఆయన ఉన్నాడు. అట్లాగనే మొన్న కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లో కూడా ఇతని తాలూకా డైరెక్టర్ ఉంటారు అని చెప్పా. అదేవిధంగా బ్రో సినిమాకి ఇతనే ప్రొడ్యూసర్. ఆ రోజే చెప్పాడు, ఏమని, ఇంకా 7 సినిమాలు తీస్తా పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పాడు. ఎవరన్నా వ్యాపారంలో నష్టాలు వస్తే ఇంకా వాళ్ళతో సినిమాలు తీరు, కానీ 7 సినిమాలు ఎలా తీస్తాడైనా? అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ అమౌంట్ని వైట్ అమౌంట్గా రూటింగ్ చేసుకోవడానికి విశ్వప్రసాద్ని వాడుతూ ఉన్నారు. ఇంకొక మాట అండి, ఈయన హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఒక ల్యాండ్ ఇష్యూ కూడా జరిగింది 2 ఏళ్ల కిందట. అందరూ కూడా టీజీ విశ్వప్రసాద్ గారికి సంబంధించి ల్యాండ్ ఇష్యూ జరిగింది అనుకున్నాం పెద్ద ఎత్తున, 2000 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించి. కానీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే పోలీస్ శెట్టి సుభాష్ అందులో ప్రధాన నిందితుడు. ఆ ఎఫ్ఐఆర్ కూడా చూసుకోవచ్చు. ఆ సైట్ కూడా పవన్ కళ్యాణ్ గారిదే. ఆ వ్యవహారం కూడా టీజీ విశ్వప్రసాదే చూశారు. అమెరికాలో కొన్ని బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లోరిడాలో కూడా ఇతని ద్వారానే చేస్తున్నారనేటువంటి అనుమానం మా దగ్గర ఉంది. ఆధారాలు రావాలి, ఖచ్చితంగా ఇతని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి, ఈడీ కేసు నమోదు చేయాలి. 100కు 100% పవన్ కళ్యాణ్ గారి బినామే టీజీ విశ్వప్రసాదే. రైట్. ఇప్పుడు ఒకటి చెప్పండి, అమరావతిలో మనకి ఇక్కడ వాళ్ళ పార్టీ ఆఫీసు పక్కన అక్కడ ఏదో ల్యాండ్ కొన్నారని 100 కోట్లకు, దానికి సంబంధించి బినామీలు ఉన్నారని, దానికి సంబంధించి మీ దగ్గర ఏవో ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నారు కదా, ప్రూఫ్స్తో సహా ఏమన్నా బయట పెట్టగలరా? నిజంగా ఆయన బినామీలను ఉపయోగించుకుని ఆస్తులు కూడా పెడుతున్నారని చెప్పడానికి మీరు ఆధారాలు చూపించగలరా? రైట్. మీరు చూపించే ముందు ఒక కాల్ ఉన్నారు సార్, ప్లీజ్ ఆ కాలర్తో మాట్లాడిన తర్వాత మేము మీతో కంటిన్యూ చేస్తాం. విజయ్ కుమార్ గారు విజయవాడ నుంచి. విజయ్ కుమార్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పైన హీరోలా, పొలిటికల్ స్క్రీన్ పైన విలన్లా మారిపోయారా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ఈ రాష్ట్రంలో గుడ్ ఈవినింగ్ అండి, మీరు చెప్పండి, వినిపిస్తాను, చెప్పండి. ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యమైన ఈ కూటమి ఈ రిజర్వేషన్లను
రిజర్వేషన్లను చెప్పండి. కాపులకు, ముస్లింస్ కు, అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు తీసేసే విధంగా ఏదైతే మద్దతు పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలతోటి పవన్ కళ్యాణ్ గారు జతగట్టి ఈ రోజు ఈ విధమైన కుటిల రాజకీయం చేసుకుంటూ కాపుల్ని అణగదొక్కుతూ, అదే విధంగా తన పార్టీలో ఉన్న ఎక్కడ కూడా ఎస్సీలను సమర్థించే స్థానం లేకుండా ఈ రోజు తన పార్టీలో ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చిన సీట్లలో కానివ్వండి, మహిళలు స్త్రీ మహిళలు అని చెప్పుకుంటున్న ఆ మహిళలకు ప్రకాశం జిల్లాలో అన్యాయం జరిగితే ఆ మహిళలను ఈ రోజు వరకు తన కాపాడుకోలేని పరిస్థితుల్లో, తన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పార్టీ తను పెట్టుకున్న గ్లాసు పార్టీని అమ్ముకునే పరిస్థితుల్లో తను ఉండి ఈ రోజు ఈ రాష్ట్రానికి నేను మేలు చేస్తానని చెప్పేసి చెప్పుకుంటున్న ఆ పవన్ కళ్యాణ్ ఈ రిజర్వేషన్లే కాదండి, భవిష్యత్తులో తను ఏదైతే సిద్ధాంతాలు అని చెప్పుకుంటున్న చెగువీర ఎన్నిటిని కూడా తొంగలో తొక్కేసి ఈ రోజు ఇలాంటి కుటిలమైన రాజకీయాన్ని ఈ రిజర్వేషన్లనే కాదు విద్యా భవిష్యత్తులో వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసే పరిస్థితుల్లో చంద్రబాబు తోటి తను పన్నాగం పండిందనేది చరిత్రాత్మకంగా మిగిలిపోతాడు అతను. ఎందుకంటే ఇతను చేసిన ఈ దౌర్భాగ్యమే అతనికి నష్టం వాటిల్తుందని తెలియజేస్తున్నాం. రైట్ 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 థ్యాంక్ యూ అండి విజయ్ కుమార్ గారు. పోతిన మహేష్ గారు, ఏంటి అమరావతి గురించి పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెబుతూ ఇదే రాజధానిగా ఉండాలని అంటున్నారు, దాని వెనుక స్టోరీ ఏమైనా ఉందా? ఆ స్టోరీకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? నిన్న కూడా నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేటప్పుడు ఒక మాట చెప్పారు, నా దగ్గర కారు వాయిదాలు కట్టలేక కారు తీసుకెళ్ళిపోయారని, ఒక మామూలు అపార్ట్మెంట్లో ఉంటానని చెప్పి, అదేవిధంగా ఆయన నా పిల్లల డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా రద్దు చేసి నేను పార్టీ కార్యాలయం కొన్నానని, పోరాట యాత్రలో కూడా నా అకౌంట్లో మొత్తం కలిపితే 20 లక్షల రూపాయల డబ్బులు కూడా లేవని మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అందరు చూసుకోవచ్చు. ఈశ్వర్ గారు ఇవన్నీ నేను చెప్పలే, అన్నీ ఆయన చెప్పిన మాటలే. ఈ రోజున ఆయనకి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి? ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన వాయిస్ వస్తుందండి, ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఆయన చేసిన సినిమాలు 5-6 ఉన్నాయి. ఏ ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలా. ఇందాక మీరు చెప్పినట్టు 100 కోట్లు రీచ్ కాల. ఆయనే చెప్పారు కదా, నా ఆదాయం మొత్తం ఈ 5 ఏళ్లలో ఉన్నది 114 కోట్లని. మరి 114 కోట్లున్న ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కొనుగోలు చేశారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు సినిమా రంగం నుంచి రాలా, మీకు వ్యాపారాలు లేవు, ఇంకొన్నది ఓన్లీ పొలిటికల్ వ్యాపారం. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి మీరు దత్తపుత్రుడిగా ఉన్నందుకు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి పల్లకి మోయడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మీకు ఇచ్చిన ప్యాకేజ్ డబ్బులే కదా. ఇది స్పష్టం కదా. మీరు మాటకి అమరావతి రాజధాని ఎందుకు కోరుకుంటున్నారంటే ఆయన కొనుక్కున్న భూములన్నీ కూడా అక్కడే ఉన్నాయి. నేను చెప్పింది నిన్న 2 ఎకరాలే, ఇది కాకుండా ఇంకా ఆయనకి ఇంకొక 5 ఎకరాలు కూడా ఉంది కదా, అందరికీ తెలిసిన వాస్తవమే కదా. అది కార్యాలయం ఒక దగ్గర 2 ఎకరాల్లో ఉంది, సాహితీ ఎన్క్లేవ్లో 2 ఎకరాల ఇల్లు ఉంది, అవి ఒక 2 ఎకరాలు. నిన్న నేను చెప్పింది 5 ఎకరాలు, అవి ఒక 2 రోజులు 4, 9-10 ఎకరాలు ఆయనకే ఉంది కదా. మనకి తెలిసి తెలియకుండా ఇంకా అమరావతి లోపల ఎర్రబాలెంలోనో ఆ లోపల సచివాలయమో ఆ చుట్టుపక్కల ఈయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో మనకేం తెలుసు? ఇంకా ఎంక్వైరీ చేస్తే తెలుస్తాయి. తెలిస్తే మనం కూడా బయటికి చెప్తాం. ఇప్పుడు మేము చెప్పింది నేను 5 ఎకరాలు కొన్నది ఈ 2 నెలల పరిధిలో, ఈశ్వర్ గారు 5 ఎకరాలు కొన్నది. అంతకు ముందు కార్యాలయం 2 ఎకరాల లోపల ఉంది కదా. అలాగే సాహితీలో ఆయన ఇంటి దగ్గర ఆయనకు ఒక 2 ఎకరాల ఇల్లు ఉంది కదా. అంటే మొత్తం 9 ఎకరాల పైన అయింది కదా ఇక్కడికే. అలాగే ఇంకా లోపల కూడా అమరావతి ఏదైతే రాజధాని కావాలనుకుంటున్నారో అందులో ఇంకెన్ని ఎకరాలు ఉన్నాయి మనకి ఎలా తెలుసు? ఫామ్ హౌసే 14 ఎకరాలని చూపించారు. ఇవాళ 45 ఎకరాల నుంచి 50 ఎకరాలు ఉంది. అది 250 కోట్లకు పెట్టి కొన్నారని చెప్పాను కదా. అది నిన్న కూడా నేను చెప్పిన అంశం చాలా స్పష్టం. పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి 12, 2024న 6,62 లక్షల వైట్ చూపించి ఎకరం 24 సెంట్లు ఆయన భూమి కొనుగోలు చేశారు. ఇప్పుడు హెలీప్యాడ్ ఏదైతే పెట్టారో అదే కొనుగోలు చేశారు.
దాని డాక్యుమెంట్ నంబర్ 1879/2024 మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చూసుకోవచ్చు. లేదంటే మీరు అడిగారు కదా మహేష్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని, ఇదిగోండి ఎవిడెన్స్. ఇది ఎవిడెన్స్ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉన్నదే కదా ఇది డాక్యుమెంట్. పేరు చూసుకోవచ్చు పైన క్లియర్గా కొణిదల పవన్ కళ్యాణ్ చూసుకోవచ్చు. మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. ఇదే ఎవిడెన్స్. పవన్ కళ్యాణ్ గారు కొన్నది ఎప్పుడు 2024 ఫిబ్రవరి 12 కొన్నారు. డాక్యుమెంట్ నంబర్ 1879/2024 ఆయన పేరు మీద కొన్నది 6,62,15,000 రూపాయలు వైట్ అమౌంట్ చూపించారు. దానికి స్టాంప్ డ్యూటీ కూడా ఎంత కట్టుంటారో మీరు ఊహించుకోవచ్చు. దగ్గర 60-70 లక్షలు కట్టుండాలి. 60-70 లక్షలు వైట్ కట్టుండాలి. ఇది కాకుండా దక్షిణం పక్కన ఏదైతే ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయం ఉందో దక్షిణం పక్కన హైవే ఫేస్ నుంచి లోపల వరకు మరొక 3 ఎకరాల 79 సెంట్లు 4 డాక్యుమెంట్స్ కింద పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద కొనుగోలు చేశారు. పోషడపు వెంకటేశ్వరరావు ఇతను పవన్ కళ్యాణ్ గారికి పక్కనే నీడలా ఉండేటువంటి వ్యక్తి. నర్రా శ్రీనివాస్కే స్నేహితుడు. ఇతను ఆధార్ కార్డు కూడా చూపిస్తా. ఆధార్ కార్డు ఏమో గుంటూరుది పెట్టారు. డాక్యుమెంట్స్ అన్నిట్లో గుంటూరుది పెట్టారు. పేమెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్ టోలీ చౌక్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి చూపించారు. 4 రిజిస్ట్రేషన్స్లో ఈ పోషడపు వెంకటేశ్వరరావు 2 రిజిస్ట్రేషన్స్కే వచ్చాడు. మిగతా 2 రిజిస్ట్రేషన్స్కి నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ పవన్ కళ్యాణ్ గారు నీడలాగే ఉండేటువంటి వ్యక్తి. నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ వి నవీన్ కుమార్ రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగతా 2 డాక్యుమెంట్స్ కూడా మీరు ఎవిడెన్స్ అడిగారు. ఇదిగో డాక్యుమెంట్స్ అన్నీ కూడా నిన్న కూడా చూపించా, నేను మీడియాకు కూడా ప్రొడ్యూస్ చేశా, అట్లా మీకు కూడా చూపిస్తున్నా. సాక్షి వేదికగా పవన్ కళ్యాణ్ గారు భాగోతాన్ని బయట పెడుతున్నా. కారు ఈఎంఐ కట్టలేనటువంటి వ్యక్తి, ఒక సాధారణ అపార్ట్మెంట్లో ఉండేటువంటి వ్యక్తి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా రద్దు చేశాను ఏదో ఆఫీస్ కొన్నటువంటి వ్యక్తి, పోరాట యాత్రలో బ్యాంకులో 25-30 లక్షలు కూడా లేవన్నటువంటి వ్యక్తి ఈ రోజున నిన్న 100 కోట్ల రూపాయలు పెట్టి 5 ఎకరాలు అలా కొనుగోలు చేశారు. ఇదిగోండి, ఇది కూడా చూడండి. ఆధార్ కార్డు మీద డోర్ నెంబర్ కూడా లేదు. నాకు ఈ డోర్ నెంబర్ మీద కూడా అనుమానం ఉందని చెప్పా. దీని మీద ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గర వ్యవహారం నడిచింది. చూపించిన వైట్ అమౌంటే 22 కోట్లు. అక్కడ ఒక్కొక్క ఎకరం ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. 18 నుంచి 20 కోట్లు ఉంది. 100 కోట్ల రూపాయల ఆస్తి కొనుగోలు చేశారు. దమ్ముంటే జనసేన పార్టీలు ఎవరైనా సరే పార్టీ కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయమనండి. నేను చెప్పిన నర్రా శ్రీనివాస్ కానీ అతని కారు డ్రైవర్ కానీ అక్కడే మకాం పెట్టారో లేదో చూసుకోమని చెప్పండి. ఈశ్వర్ గారు ఇంకొక మాట, డాక్యుమెంట్ నంబర్స్ కూడా అందరికి తెలియాలి. మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చూసుకోవచ్చు. 704/2024, 22/44/2024, 28/18/2024, 35/55/2024. ఈ 4 డాక్యుమెంట్లు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఒక డాక్యుమెంట్ 1879/2024. 5 డాక్యుమెంట్స్ మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పబ్లిక్ కాపీ ఇస్తే ఎవరన్నా చెప్తారు. ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు బినామీ ఆస్తులే. దీన్ని నేను సిఐడిలో కంప్లైంట్ చేస్తా, సిబిఐలో కంప్లైంట్ చేస్తా, ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కంప్లైంట్ చేస్తా. దీని మీద చేయబోతున్నారా? డెఫినెట్గా చేస్తారా? ఖచ్చితంగా చేస్తా. రైట్. ఒకసారి మనం ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చెప్పిన మాట జీరో బడ్జెట్ పాలిటిక్స్, డబ్బులు లేని రాజకీయాలు. ఇవేవో చెప్పులు వేసుకొని తిరుగుతారు కదా, ఆ చెప్పులు వేసుకొని తిరిగే వాళ్ళకి టికెట్లు ఇస్తానన్నారు. ఇదే అని చెప్పిన మాట. కానీ ఈరోజు 2,000 కోట్ల రూపాయల ఆస్తులు 10 ఏళ్లలోనే కూడబెట్టారని, అందులో చాలా వాటికి ఆధారాలతో సహా చూపిస్తున్నారు మహేష్ గారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆయన సినిమా హీరో, పోనీ అలా అయినా సంపాదించాడా అంటే గత 10 ఏళ్లలో, నేనైతే 11 ఏళ్ల నుంచి తీసుకున్నా, 10 ఏళ్ళు కదా, 24 కదా, 2013 నుంచి తీసుకున్నా. ఎందుకంటే కొన్ని సినిమాలు హిట్ సినిమాలు కూడా చెప్పాలి కదా, అన్ని ఫ్లాప్ సినిమాలు చెప్తే మరీ దారుణంగా చెప్తున్నాడు వీడు అనుకుంటారేమోనని 2013 నుంచి తీసుకుంటే ఆయన నటించిన సినిమాలు 8 అంటే 8 సార్. ఈ 11 ఏళ్లలో నటించిన సినిమాలు 8 అంటే 8. అందులో 2013లో రిలీజ్ అయిన అత్తారింటికి దారేది సూపర్ హిట్ సార్.
మంచి హిట్ సినిమా అది. నెక్స్ట్ 2015 గోపాల అట్టర్ ఫ్లాప్. 2016 సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్. 2017 కాటమరాయుడు అట్టర్ ఫ్లాప్. 2018 అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్. 2021 వకీల్ సాబ్ యావరేజ్. 2022 భీమ్లా నాయక్ బిలో యావరేజ్. 2023 బ్రో అట్టర్ ఫ్లాప్. ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా లేదు సార్ ఇతనికి 10 ఏళ్ళుగా. ఎలా రెమ్యునరేషన్ ఇస్తారు? ఇప్పుడు ఒక హిట్ సినిమా వస్తేనే కదా ఇంకో ప్రొడ్యూసర్ ఆయన దగ్గరకు వస్తారు. కనీసం 100 కోట్ల క్లబ్లో ఒక్క సినిమా అయినా ఉందా అతనికి అంటే అది లేదు. మరి ఈ 2000 కోట్ల రూపాయల ఆస్తిపరుడు ఎలా అయ్యారు? 100 కోట్లు పెట్టి మంగళగిరిలో భూములు ఎలా కొన్నారు? ఇన్ని రకాల లగ్జరీ కార్లు ఎలా వచ్చాయి? ఫామ్ హౌస్ 50 ఎకరాల్లో ఎలా వచ్చింది? ఏంటి మాయ? ఇందులో మాయ ఏం లేదు సార్. ఒకటి పోతుల మహేష్ గారికి మీకు నేను సగర్వంగా చెప్పేది ఏంటంటే, ఈ గుంటూరు రాజధాని ఆవశ్యకత ఇదంతా బెనామీ ల్యాండ్లు ఎవడ పడితే ఆడు కొన్నాడు, అన్యాక్రాంతం అయిపోయాయని ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకుంటుంది. దాన్ని ఇవాళ జస్టిఫై చేశారు. ఎందుకంటే వీళ్ళందరూ బెనామీగాలతోనే అక్కడ ల్యాండ్లు కొనబడ్డాయి అన్నది. ఈ మేబీ ఏ పవన్ కళ్యాణ్స్ బెనామీ, ఈ పవన్ కళ్యాణ్కి ఇలాంటి బెనామీగాలు ఉన్నారంటే మొత్తం అక్కడ అమరావతిలో ల్యాండ్ ట్రేడింగ్లో ఎంతమంది బెనామీగాలు ఉన్నారో ఐడెంటిఫై చేయడం ఇది ఒక మార్గం క్రియేట్ చేయబోతుంది. చిన్నాళ్ళు పోతుల మహేష్ గారు కనుక జనసేనలో ఉండుంటే ఈ బెనామీల ఐడెంటిఫికేషన్ జరగకపోయిందని ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో అంచేత కీడించి మేలంచాలన్న దానికి దైవ నిర్ణయం. ఎందుకంటే భగవంతుని నమ్ముకునే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రూపంలో ఎవడో ఒకటి సాయం చేయడానికి వస్తారు. ఇన్నాళ్ళు బట్టి ఆయన చూడండి, ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోయిన బెనామీ ల్యాండ్లు, ఈ బెనామీగాలే మొత్తం ఎత్తుకెళ్ళిపోయి ఈ ల్యాండ్ అమరావతి రాజధాని ఒక భూటకం, ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ అన్న దానికి ఇలా పోతుల మహేష్ గారు చూడండి అంత చిత్తశుద్ధితో అంత కమిటెడ్ సోల్ అది వైఎస్ఆర్సీపీలో ఇవాళ జాయిన్ అవ్వడం అంటే ఇట్స్ రేరెస్ట్ ఫెనామినా. నేను ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఎందుకంటే పోతుల మహేష్ గారితో నేను గతంలో ఒకసారి డిబేట్ చేశాను. తర్వాత ఆయన ప్రస్థానం జనసేనలో ఎలా ఉందో కూడా నాకు తెలుసు. అతను కరుడు కట్టిన పవన్ కళ్యాణ్ వాది అలాంటివాడే మారిపోయాడంటే అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజం నిలకడ మీద తెలుస్తుందండి ఎప్పటికైనా సరే. ఇవాళ ఈ ప్రస్థానంలో వీళ్ళు మీకు మళ్ళీ చెప్తున్నాను, చిరంజీవి గారి పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుని తపేలా బ్యాచ్ వీళ్ళంతా మొహమాటం ఏం లేదు. వీళ్ళు ఎవరికి అందులో బన్నీ గారు ఒక్కలే బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారు ఆధ్వర్యంలో ఆయన ప్రస్థానంలో ఆయన ఒక్కడు సెపరేట్ క్యారెక్టర్. కానీ మిగిలిన వాళ్ళందరూ ఇవాళ రామ్ చరణ్ గారు ఏదో బయటకు వచ్చి ఆయన ఎలివేట్ అయిన ఆ తండ్రి కొడుకులను పక్కన చేస్తే వీళ్ళందరూ రాత్రి సూర్యుడు వస్తే పొద్దున సూర్యుడు వస్తే రాత్రి చంద్రుడు ప్రకాశించే బ్యాచ్ ఇదంతా. వీళ్ళకి ఇండివిజువల్ ఐడెంటిటీస్ కానీ చిరంజీవి గారు తమ్ముడనో లేకపోతే చిరంజీవి గారు మేనల్డో చెప్పుకొని బతికే బ్యాచే తప్ప ఇంకేమీ లేదు వీళ్ళకి. ఈ సినిమాలో రోజుకి 2 కోట్లు అన్న దగ్గర కూడా అతనే క్లియర్ ఎవిడెన్సెస్తో 116 కోట్లు ఎంతో సంపాదించిన ఉదంతం తెలియజెప్పాడు. ఈ 8 పకోడీ సినిమాల సారాంశం చూసుకుంటే ఈ 2 సంవత్సరాల ప్రస్థానంలో రీసెంట్ పాస్ట్లో అతని ఆదాయం ఆ బ్రో సినిమా తప్ప ఇంకోటి దిక్కు లేదు. మా అయితే వకీల్ సాబు ఇవన్నీ పనిచేసిన దినాలు ఆయన ఇచ్చిన రేటు ప్రకారం 2 కోట్లు లెక్కెట్టినా సరే ఎక్కడ కూడా 50-60 కోట్లు దాటిన ఉదంతాలు లేవు. ఇవి ఖచ్చితంగా అన్యాక్రాంతం ప్యాకేజ్ తీసుకుని తెలుగుదేశం దగ్గర నుంచి చేసిన పని. అదర్వైజ్ ఆ 21 సీట్లు ఇంటి 20 కోట్లు చెప్పని అమ్ముకున్న డబ్బులే. ఎందుకన్నా ఇంకేం లేదు. సినిమాలు ఎలా వస్తాయి సార్? అన్ని పావలా సినిమాలే కాదు సార్. ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఇంకో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనుకో, మళ్ళీ 10 మంది వస్తారు ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు మళ్ళీ చెప్తున్నా. కానీ అన్ని ఫ్లాప్లు అవుతున్నాయి. ఇతనికి సినిమాలు ఎలా వస్తున్నాయి? 100 కోట్ల క్లబ్ లో ఒక సినిమా లేదు సార్. ఈ రోజు వరకు లేదు సార్. చిన్న బుడ్డోళ్ళు తీసుకొచ్చేస్తున్నారు 100 కోట్ల సినిమాని. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ గర్వంగా తలెత్తుకుంటోంది ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ మీకు ఒకటి గమనించారు లేదో, అత్తారింటికి దారే సినిమా కూడా 100 కోట్ల క్లబ్లో లేదు. ఆ త్రివిక్రమ్ ప్రాణాలకు తెగించి రాసిన సినిమాలకు కూడా దిక్కు దివానం లేదు. ఆ కళ్ళ ముందు వచ్చిన బొడ్డబొడ్డ పిల్లలు అందరూ 100 కోట్లు దాటి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ, రామ్ చరణ్ కానీ బన్నీ కానీ. ఈయన మాత్రం ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉన్నాడు. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ చిరంజీవి గారి ఫ్యామిలీలో సంపాదించిన వాళ్ళందరికీ వీళ్ళు ఫ్యామిలీ పరంగా బెనామీగాలు వీళ్ళందరూ. అది ఫస్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయండి. వీళ్ళు ఏంటంటే ఓ దిక్కుమాల దౌర్భాగ్యం సినిమాలన్నీ మన మలయాళంలో వెతుకొచ్చి ఇక్కడ సినిమాలు తీసి ఈ లాస్లన్నీ చిరంజీవి గారి కుటుంబానికి అట్రిబ్యూట్ చేస్తూ ఓవరాల్గా ఆ ఖజానాన్ని పచ్చని సంసారాన్ని నడుపుతున్నారు. ఇది గమనించండి మీరు. లేకపోతే వాళ్ళ ముఖం ఒకసారి అద్దంలో చూసుకున్నారని అడగాలి ఎవరైనా సరే. వాళ్ళందరినీ బలవంతాన్ని వీళ్ళు చైతన్య కృష్ణుడు ఉన్నాడు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరి మీదకి వచ్చేస్తారు సార్ వీళ్ళందరూ సినిమాలు చేయడానికి? ఎవరు వీళ్ళంతా? ఆ కాంతాల్లో పుట్టిన పాపానికి మనం భరించాలి. ఎందుకంటే ఇవి లాస్లు బుక్ చేస్తారు. దాంట్లో ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఒక సినిమా తీసేటప్పుడు ఎంత క్వాలిటీ ఇస్తున్నారు సార్, అద్భుతమైన క్వాలిటీతో, ఎంత టెక్నాలజీతో ఈరోజు మంచి మంచి సినిమాలు తీస్తుంటే ఈయనన్ని పావలా సినిమాలు ఈటీవీలో వస్తాయి కదా సీరియల్స్, ఆ టెక్నాలజీకి మించి అతని సినిమా ఒక్కటి కూడా కనిపించదు. క్వాలిటీ సినిమా ఒక్కటి కూడా లేదు. 100 కోట్ల క్లబ్లో ఉండదు. పావలాకి ₹1 కథలు తీసుకొని దాన్ని రీమేక్లు చేసుకొని ప్రొడ్యూసర్లకేమో మీకు ఓపెనింగ్స్ వస్తాయి, సినిమా పోతే పోయింది, ఉంటే ఉన్నది.
ఓపెనింగ్స్ వస్తే చాలు పాపం ఈశ్వర్ ఏదో గారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చేస్తారు కదా ఓపెనింగ్స్ సినిమా రిలీజ్ రోజు, దాని మీద బతికేయాలని ఆలోచిస్తున్నాడు. ఒక్క మంచి సినిమా ఇండస్ట్రీకి అందిస్తామని ఆలోచన లేదు, ఒక మంచి రాష్ట్రానికి చేద్దాము, ఈ సమాజానికి చేద్దామన్న ఆలోచన లేదు. అటు ఇండస్ట్రీని మోసం చేస్తున్నాడు, ఇటు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఈశ్వర్ గారు మీకు ఒక విషయం తెలుసో తెలీదు, ఆఖరికి లైట్లు పెడితే ఖర్చు అవుతాయని కొవ్వొత్తులతో తీస్తారు బ్రో సినిమా. మీరు గమనించండి, ఆ సినిమా కోతులు పెట్టి తీసిన సినిమా. ఏమంటే అలా సత్యజిత్ రే పేరు చెప్తారు. మీరు ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది క్యారెక్టర్లు చిరంజీవి గారి ఫ్యామిలీలో లాసులు బుక్ చేయడానికి మాత్రమే ఉన్నారు. దీనికి ఏంటంటే మన పవన్ కళ్యాణ్కి ఒళ్ళు వంగదు కాబట్టి అరే బాబు అడపా తడప ఏదో దిక్కుమాల సినిమాలు తీసి లాసులు బుక్ చేయని చెప్పి టాస్క్ ఇచ్చారు. ఇది మీరు గమనించండి, ఇంతకన్నా ఇంకేం లేదు. ఇందులో రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. ఒక సినిమా 150 కోట్లు వచ్చిన తర్వాత హీరోకి ఒక లెగసీ ఉంటుంది. రైట్. సో ఆ లెగసీ ఎవరైనా కంటిన్యూ చేయగలిగితే దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. మీరు ముఖ్యంగా చెప్తున్నాను, ఈ బెనామీ ఆస్తుల క్రియేషన్ అన్నదానికి రాత్రి 24 ఫిబ్రవరిలో ఒకటి చెప్పారు ఈయన ఎవరు మహేష్ గారు. ఎప్పుడంటే డేట్ అది 1879 ఆస్తి 24లో ఫిబ్రవరి 24. ఫిబ్రవరి 24 ఏం సినిమా వచ్చి ఏం డబ్బులు సంపాదించి తెరబడిపడని ఆల్మోస్ట్ పొత్తు నేపథ్యం నెరవేరుతుంది. పొత్తు నేపథ్యం నెరవేరుతున్నప్పుడు ఈ పోతుల మహేష్ లాంటి కడుపు కొట్టడానికి రెడీ అయిపోతే సింపుల్ అనుకున్న ప్యాకేజీ జస్టిఫై అవుతుంది. దానికి తగ్గ ఈ సుజనా చౌదరి లాంటి బ్యాంకుల నుంచి ఎత్తుకొచ్చిన డబ్బులే కదా, వేలం పాటలు వేసుకోవడం ఒక సీట్లు. రైట్ సార్, రైట్. సో చిత్తశుద్ధితో కార్యకర్త పనిచేస్తే పవన్ కళ్యాణ్కి అక్కర్లే. చిత్తశుద్ధితో పనిచేసిన కోర్టు కింద పరిగణిస్తాడు. ఏమనంటే పోతుల మహేష్ వల్ల వైఎస్ఆర్ జీపీలో జాయిన్ అయిపోయాడని ఎస్టాబ్లిష్ చేసుకుని కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు. కానీ పోతుల మహేష్ అనే వ్యక్తికి మనోభావాలు ఉంటాయి. ఆయన మనోభావాలు గాయమైన తర్వాత 8 కోట్ల నుంచి వేలం మొదలైంది, 15 కోట్లు 20 కోట్లు తర్వాత 30-40 కోట్లకి మనిషి అమ్ముడుపోతున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఇతను త్రూగా ప్రూవ్ అవుతుందన్న విషయం మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఇది గమనించండి. ఎస్ మహేష్ గారు, ఫైనల్గా చెప్పండి, ఈ 10 ఏళ్లలో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు, ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడా పెట్టగలుగుతున్నారు? ఇండస్ట్రీలో ఎట్లా సస్టైన్ అవుతున్నారు ఈయన అర్థం కావట్లేదే. ఈశ్వర్ గారు, నేను బయటికి రావడం కూడా మంచిదైందేమో. ఎందుకనంటే సమాజంలో మార్పు కోసం వచ్చాను, కొత్త తరం రాజకీయాలు చేస్తానని చెప్పి కొన్ని లక్షల మందిని మోసం చేసేటటువంటి వ్యక్తి యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టేటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని భగవంతుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కొంతమంది జీవితాలనైనా సరే పవన్ కళ్యాణ్ బారి నుండి కాపాడేటువంటి అవకాశం నాకు వచ్చినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. మీరు అడిగారు, ఆయన ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క సినిమా కూడా ఆడాల. నేను ఇందాక కూడా చెప్పా, ఆయన అద్దె అపార్ట్మెంట్లోనో ఒక సాధారణ అపార్ట్మెంట్లో ఉండేటువంటి వ్యక్తి. నంది హిల్స్లో ఆయనకు ఉండేటువంటి అపార్ట్మెంట్ని కూడా వివాహ బంధం ఆ రోజు రేణుదేశాయ్ గారితో సెటిల్ చేసుకున్నప్పుడు ఆ ల్యాండ్ ఇచ్చేశారని కూడా చెప్పా, ఆ ఇల్లు ఇచ్చేశారని చెప్పా. అంటే ఆయన దగ్గర పెద్దగా ఆస్తులు లేవు. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా మనం చూస్తే 4200 గజాలు హైదరాబాదులో ఆయన కొంటే వాటి విలువ 50 కోట్లు చూపించారు. కానీ అక్కడ ప్రజెంట్ రేట్ అన్నీ కూడా కొన్నాయి 2021, 2024లోనే. అంటే కరోనా టైంలో కూడా ఈయన కొనుగోలు చేశారంటే ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆ కనీసం ఆ భూముల విలువే 120 కోట్లు ఉంటాయని తెలుస్తుంది. అంటే 50 కోట్లకి 120 కోట్లకి అంటే అదొక 70 కోట్ల రూపాయలు వైట్ ఎక్కడి నుంచి వచ్చింది? నా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ రద్దు చేశారని చెప్పారు. 28 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎలా వచ్చినాయి ఆయనకి? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. అట్లాగే ఆయన హైదరాబాద్లో శంకర్పల్లిలో ఆయనకి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో 14 ఎకరాలు చూపించారు. 45 ఎకరాలకి పైన ఉందని చెప్పి, అంటే 30 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 7.5 కోట్లకు కొంటే 250 కోట్ల రూపాయలకు కొన్నారు. ప్రశాసన్ నగర్లో మొన్నటి వరకు అద్దె ఆఫీస్, అది అందరికీ తెలుసు. అది ఆంధ్రజ్యోతి కార్యాలయం వెనకాలే ఉంటుంది, అందరికీ అద్దె ఆఫీస్ అని తెలుసు. అట్లాంటి అద్దె ఆఫీస్ వాళ్ళ సొంత ఆఫీస్ అయిపోయింది. ఇది కాకుండా అద్దెకి తీసుకుంది కూడా సొంతం అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి చాలా సొంతం అయిపోయింది. అట్లా కాకుండా స్వాధీనపరుచుకున్న ఆస్తులు చాలా ఉన్నాయి ఈయన పేరు మీద. అంటే ఏదో ఒక సినిమా తీసుకొని కొంతమంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నట్టు చూపించి బయటకు వచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు వీళ్ళు. రైట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు కేఎస్ ప్రసాద్ గారికి, అలాగే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అంబేద్కర్ పాదాల చెంత నుంచి నేను ఈరోజు ఈ డిబేట్ చేస్తుంటే అక్కడికి వచ్చి ఈ డిబేట్లో పాల్గొని, ఇక్కడ పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు, చాలాసేపు నిలబడాలి, చాలా కష్టంతో కూడినటువంటి విషయం. అయినా సరే ఓపికగా వచ్చి ప్రతి విషయాన్ని ఆధారాల సహా బయటపెట్టినటువంటి పోతిన మహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.
మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే